హీలింగ్స్ కోసం చూసే వాళ్ళందరూ ఫస్ట్ ఇన్నర్ వర్క్ చేశారనుకోండి, అందులో ఏముంటుంది? మనకి తెలిసినవి మెడిటేషన్ కదా. మెడిటేషన్ లో ఫస్ట్ బ్రెత్ వర్క్ ఉంటుంది. తర్వాత ఏమో మీకు ఓం చాంటింగ్స్ ఉంటాయి. తర్వాత ఏమో మీకు గ్రౌండింగ్ అఫర్మేషన్స్ ఉంటాయి. అందులోనే వాటర్ ఆల్కమీ ఉంటుంది. అందులోనే మీకు మీ సోల్ ని ఇన్వోక్ చేసుకోవడం ఉంటుంది. అంటే మీకు డైరెక్ట్ గా ప్రొటెక్షన్స్ అన్ని కూడా అందుతాయి. ఇట్స్ ప్యాకేజ్ అన్నమాట. ఇప్పుడు ఆ, ఇప్పుడు ఇది మ్యాండేటరీ. ఎందుకు అంటే ఆ, కొంతమంది సెషన్స్ కి బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, 1-to-1 సెషన్స్ కి. వాళ్ళకి 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత ఉండొచ్చు సెషన్. సో ఈ గ్యాప్ లోను మీరు ఈ ఇన్నర్ వర్క్ చేస్తూ ఉంటే ఆ ఎనర్జీస్ వల్ల ఫస్ట్ మీరు గ్రౌండ్ అవుతారు, ప్రొటెక్షన్స్ వస్తాయి. ఆ తర్వాత మీరు సెషన్ టైంకి వచ్చేటప్పటికి సగం ఇష్యూ క్లియర్ అయిపోతుంది. ఓకే, అప్పుడు హాయిగా మీరు తీసుకునేది కూడా ఎక్కువ ఎనర్జీస్ తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్ రైట్. సో ఒక నిమిషము, ఫస్ట్ క్వశ్చన్స్ అందరూ చెప్పేయండి, నేను రాసేసుకుని అడుగుతా, చెప్తా. సిమి గారు చెప్పండి మీ డౌట్. అది ఆ ఇన్నర్ వర్క్ లో దాంట్లో ఏమని ఉందంటే దిస్ షుడ్ బి సార్ శ్రీకాంత్ సార్ అనుకుంటాను. ఓన్లీ మార్నింగ్ పూట చెయ్యాలని చెప్పారు. అంటే నాకు ఒకవేళ కుదరకపోతే కనుక ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఈవినింగ్ నైట్ చేసుకోండి. ఓకే మ్యామ్. ఇన్నర్ వర్క్ అంటే అది బేసిక్ గా మీరు ఆల్ఫా స్టేట్ లో ఉన్నప్పుడు చేయాలి. అండ్ బ్రెత్ వర్క్ ఉంటుంది కాబట్టి మీ స్టమక్ ఖాళీగా ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. మీరు 2 అవర్స్ తినేసిన 2 అవర్స్ తర్వాత చేసుకోవచ్చు. ఓకే, అట్లీస్ట్ 1 అవర్ గ్యాప్ ఉండాలి. లేదు అంటే మీకు బ్రెత్ వర్క్ చేసేటప్పుడు అది ఎక్సర్షన్ ఉంటుంది, అంటే ఆయాసం వస్తుంది. సో మీరు చేసినా కూడా అంత గ్రేట్ యూజ్ ఉండదు అనమాట. అందుకని ఎర్లీ మార్నింగ్స్ బెస్ట్. ఎర్లీ మార్నింగ్స్ అవ్వలేదు అంటే డూ ఇట్ డ్యూరింగ్ ద నైట్, ఓన్లీ ఆఫ్టర్ యువర్ డిన్నర్, 2 అవర్స్ ఆఫ్టర్ యువర్ డిన్నర్. ఓకే, సో దట్ ఈస్ ఆన్ ఇన్నర్ వర్క్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? ఎస్ మిత్ర, అడుగు. అంటే ఈ ఇందాక మనము యోగా చేసే ముందు కానీ తర్వాత కానీ కూడా చేసుకోవచ్చు కదా? యోగా చేసే ముందు తర్వాత కూడా చేసుకోవచ్చు. ఓకే, యా. యోగా అంటేనే నీకు యూనో ఆసన, ప్రాణాయామ, దెన్ ధ్యాన, ఈ 3 కలుపుతారు. ఓకే, సో అందులో ధ్యాన ప్రాణాయామ ఆల్రెడీ ఇన్నర్ వర్క్ లో ఉంటాయి కాబట్టి ముందు చేసుకుని తర్వాత ఆసనాలు చేసుకున్నా, ముందు ఆసనాలు చేసుకుని తర్వాత చేసుకున్న బెనిఫిట్ బాగుంటుంది. ఓకే, చాట్ లో క్వశ్చన్ ఉందండి, ఎన్ని రోజులు చేయాలి మేడం? ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు. ఎన్ని రోజులు చేసినా మీకు సమస్య తీరిపోతుంది. అని ఇంకొకటి చెప్తాను, ఇన్నర్ వర్క్ చేసినప్పుడు ఎలా చేయాలి అంటే ఆ శ్వాసలు తీసుకునేటప్పుడు మీరు అనుభవించాలి దాన్ని. శ్వాసలు తీసుకోమన్నారు కదా అని చెప్పి ఒకళ్ళని చూశాను నేను ఒక క్లాస్ లో. టేక్ బ్రెత్ అంటే కాదు, అది బ్రెత్ ఎలా అవుతుంది? సౌండ్ రాకూడదు బ్రెత్ లో. అది మీలో జరిగే న్యాచురల్ ప్రక్రియ, మనకి జరిగే న్యాచురల్ ప్రక్రియ బ్రెత్. సో అది న్యాచురల్ గానే ఉండాలి, కానీ మన దృష్టి బ్రెత్ మీద ఉండాలి. బ్రెత్ అనేది ఒక పనిగా చేయకూడదు. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. హాయిగా తీసుకునే శ్వాసని గమనించడం అంటే ఏంటి? విత్ డ్రావల్, ప్రత్యాహార. ఓకే, ప్రత్యాహార అంటే ఏంటి? విత్ డ్రావల్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్. బయట నుంచి ఉండేవి తీసేసి మన శ్వాస మీదకి ధ్యాస తీసుకొచ్చినప్పుడు మనతో మనం ఒకటవ్వడానికి, మనతో మనకి టైం దొరకడానికి
జరిగే ప్రక్రియ బ్రెత్ వర్క్. అందుకని దీన్ని చేసేటప్పుడు ఒక పనిగా కాకుండా న్యాచురల్ ప్రాసెస్గా దాన్ని అనుభవిస్తూ హాయిగా చెయ్యండి. ఇన్నర్ వర్క్ చేయమన్నారు కదా అని చెప్పి అదొక బలవంతంగా ఏమి చేయొద్దు. ఓకే, నెక్స్ట్ నాగలక్ష్మి గారు. అంతేనా అండి మీ క్వశ్చన్? అడుగు మిత్ర. ఇప్పుడు ఒక్కొక్కసారి లైక్ మనం అనుకుంటాం కదా, ఏదైనా లైక్ సిచ్యువేషన్ ఉంది, ఒక ఎగ్జాంపుల్, ఈ సిచ్యువేషన్ మనం ఆల్రెడీ ఇలా ఫీల్ అయి ఉన్నాం, అంటే అది ఎందుకు అవుతుంది? అంటే ఐ డెంట్ గెట్ ది క్వశ్చన్. వన్ సెకండ్. లేదు, అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇన్సిడెంట్, ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు ఉన్నాము, నేను ఇట్లా లైక్ ఏదో వర్క్ చేసుకుంటున్నాను, ఈ వర్క్ అయిపోయిన తర్వాత లైక్ మనం ఫీల్ అవుతాం లైక్ ఈ వర్క్ ఎక్కడో జరిగింది, ఆల్రెడీ జరిగింది అని చెప్పి, అది ఎందుకు అవుతుంది అనేది నాకు డౌట్. ఓ, ఇది ఎప్పుడో జరిగి ఉంటుంది, ఇది ఎక్కడో చూసుంటాను అని. అది ఓకే, ఇప్పుడు మనము మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్. వీఆర్ నాట్ ఓన్లీ ఆన్ ది ఎర్త్. మనం భూమి మీద మాత్రమే లేము. మన వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చోట్ల ఉంటాయి. అలాగే మనం ఈ భూమి మీద మాత్రమే పుట్టలేదు, ఇంతకు ముందు ఉన్నాము, తర్వాత ఉంటాం. సో ఈ పని ఏదైతే ఉందో అది తినడం కావచ్చు, కూర్చోవడం కావచ్చు, వాకింగ్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, మూవీస్ చూడడం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఎన్నో సార్లు చేసి ఉన్నాం. ఓకే, సో ఆ ఇంప్రింట్ అనేది యూనివర్స్ లో, కాస్మోస్ లో ఎటు పోదు. ఇట్ ఈస్ దేర్. ఒక పెద్ద డేటాబేస్ లాగా ఉంటుంది అది. సో అది మనం ఆ పని చేసినప్పుడు ఆ ఎనర్జీని ట్యాప్ చేస్తాం, ఎందుకంటే మనము ఆల్రెడీ అది చేసున్నాం. అండ్ ఇంకొకటి, అందరూ హెచ్హెచ్ లో అడుగుతారు, హిప్నోసిస్ సెషన్స్ లో అడుగుతారు, ఇది నేను ఇమాజిన్ చేసుకున్నాను కదా, మేబీ నేను ఇమాజిన్ చేసుకున్నా కాబట్టి నాకు వచ్చిందేమో ఈ స్టోరీ అని. ఒకటి చెప్తా అండి, ప్రపంచంలో అన్ని స్టోరీస్ ఉండగా మీరు అదే ఎందుకు ఇమాజిన్ చేసుకున్నారు కదా? అండ్ ఏదైనా సరే, నేను ఇప్పుడు ఫోన్ లేదా ఈ ఇయర్ బడ్స్ అన్నాను అంటే, ఈ ఇయర్ బడ్స్ అనేవి ఇలా ఉండొచ్చు, స్క్వేర్ లో ఉండొచ్చు, రౌండ్ లో ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఇయర్ బడ్స్ అనే వాటిల్ని మీరు ఒకసారి చూస్తే తప్ప దాన్ని ఇమాజిన్ చేసుకోలేరు. అది ఒకసారి మీ అనుభవంలోకి వచ్చింది కాబట్టే అది మీ ఇమాజినేషన్ లోకి వచ్చింది. యాపిల్ అనగానే టక్కుమని ఒక విజన్ వస్తుంది. ఓకే, జామకాయ ఒక విజన్ వస్తుంది, టేస్ట్ స్మెల్ నోట్లో కూడా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే అవి మనం ఆల్రెడీ అనుభవించి ఉన్నాము, చూసి ఉన్నాము. అలాగే ఇప్పుడు ఏదైనా జరిగిన తర్వాత ఇది ఇంతకు ముందు చేశాను, నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఈ పని చేస్తున్నా అనే ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే ఎన్నో లైఫ్స్ లో కూడా చేసి ఉంటాము. అలానే ఇంకొకటి ఏంటి అంటే, లైక్ ఎవరైనా సిక్ అయినా, ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా కూడా ఐ కెన్ ఫీల్ అనమాట. బట్ వాళ్ళు చెప్పేదాకా కూడా నేను లైక్ కన్ఫర్మ్ చేసుకున్నాను, ఓకే నాకు ఇలా అని నేను వాళ్ళకి చెప్తాను అనమాట. సో నాకు ఇలా అనిపించింది, అందుకనే నేను అడుగుతున్నాను అని చెప్పాను. సో అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ యువర్ థర్డ్ ఐ, బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్, ఇంట్యూషన్ అంటారు. ముందే అనుభవంలోకి ఎనర్జీ తీసుకొస్తుంది. మనతో ఎప్పుడు ఇద్దరు స్పిరిట్ గైడ్స్ ఉంటారు. అలాగే మన ఎనర్జీస్ కూడా మనతోటి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాయి. మన థర్డ్ ఐ మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఓకే, ఇలా వెళ్ళొద్దు, అలా వెళ్ళొద్దు అని. ఓకే, అలా వెళ్తే దెబ్బ తగులుతుంది అని చెప్తుంది. కానీ మనం ఇగ్నోర్ కొట్టేస్తాం, ఎందుకంటే ఇది మనలోంచి వచ్చే సౌండ్, వాయిస్ ఆర్ ఒక భావన. బయట నుంచి వచ్చింది అనుకోండి, టక్కుమని వింటాం, వాళ్ళు ఎందుకు చెప్తున్నారో ఏంటో అని ఒక నిమిషం ఆగి ఆలోచన అయినా చేస్తాం. మనలో నుంచి వచ్చేటప్పటికి చాలా మంది ఇగ్నోర్ చేస్తాం. కానీ అది ఇంట్యూషన్, దాన్నే వినాలి, ఫస్ట్ దాన్నే వినాలి. అది వింటే అప్పుడు యా ఇది ఇలా జరుగుతోంది, ఇది నాకు తెలుస్తోంది ముందే అని మీకు తెలుస్తుంది. అండ్ ఆ టు అండ్ ఫ్రో కమ్యూనికేషన్ అనేది క్రియేట్ అవుతుంది.
అలాగే జస్ట్ ఇన్ కేస్ వినలేదనుకోండి, చెప్తుంది 4 సార్లు చెప్పిన తర్వాత ఇంక చెప్పడం మానేస్తుంది ఇది వినదని. సో అది వెరీ ఇంపార్టెంట్. పుట్ ఎన్ అటెన్షన్ టు యువర్ ఇంట్యూషన్. ఓకే, అంటే అది కొన్ని సిచ్యువేషన్స్ లో మాత్రమే నాకు తెలుస్తుంది అనమాట. ఏది తెలియాలో అదే చెప్తుంది. సో లైక్ అన్ని సిచ్యువేషన్స్ లో మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ రేకి. ఓకే. రేకి ప్రాక్టీస్ లేనప్పుడు జస్ట్ ప్రాక్టీస్ ఇంట్యూషన్. దాన్ని వింటూ ఉంటే అది స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ గోస్ టు ప్రణయ్. చెప్పండి ప్రణయ్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇన్నర్ వర్క్ బాగానే ఉందండి, నేను ఆల్రెడీ చేశాను నిన్న. కానీ ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయింది ఎందుకంటే బ్లాక్ చేస్తూ మీరు తీస్తారని చెప్పేసి. కానీ కంటిన్యూస్ బ్లాకేజెస్ అని ఉన్నప్పుడు, అంటే వేరే వాళ్ళు మన గురించి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. సో డైలీ రిచువల్స్ కానీ డైలీ వాటి వల్ల ప్రొటెక్షన్ అయితే కాపాడుతున్నాం, కానీ ఫర్దర్ స్టెప్స్ అనేది బ్లాక్ అయిపోయి ఉన్నాయి. అవి ఎలా ఇప్పుడు కావాలనే మిమ్మల్ని approach అయ్యాం. సో యా అండర్స్టూడ్ అండి నాకు. సో ఇప్పుడు ఏంటి, మీకు నెగటివ్ అఫర్మేషన్స్ పక్క వాళ్ళు పెడుతున్నారు అని మీకు ఫీలింగ్ లేదా మీకు తెలుసా? కరెక్ట్, ఫీలింగ్ తెలుసు, అంటే ఐఎమ్ కన్ఫర్మ్ అబౌట్ ఇట్. యు ఆర్ కన్ఫర్మ్డ్ అబౌట్ ఇట్. ఓకే, అంటే సిగ్నల్స్ వస్తుంటాయి కాబట్టి. ఓకే, సిగ్నల్స్ రావడం కాదు, హౌ ఆర్ యూ కన్ఫర్మ్డ్ అబౌట్? ఇంట్యూషన్, నాకు అది బ్లాకేజ్ అనేది తెలుస్తా ఉంది అనేసి. ఇంట్యూషన్. ఓకే, సరే. Correct. ఇప్పుడు పక్క వాళ్ళు అంటే ఏంటి, వాళ్ళకి మీరు పవర్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు మీ గురించి అలా ఆలోచిస్తున్నారు. ఓకే, సరే, అది కూడా వదిలేద్దాం. ఇప్పుడు వాళ్ళు మీరే కాదండి, ఈ కేసు ఎవరిదైనా సరే, ఒకళ్ళు ఉన్నారు మన గురించి పక్క వాళ్ళు 100 అనుకుంటారు, పాజిటివ్ అనుకుంటారు, నెగిటివ్ అనుకుంటారు. అది మనము యాక్సెప్ట్ చేస్తున్నామా, రిజెక్ట్ చేస్తున్నామా? యాక్సెప్ట్ చేస్తేనే కదా అది మనకు వస్తుంది. రిజెక్ట్ చేస్తున్నాం, కరెక్ట్, యూఆర్ రైట్. రిజెక్ట్ చేస్తే అది మనకి రాదు కదా. ఓకే, ఓకే, నెక్స్ట్ బ్లాకేజెస్ గురించి వద్దాం. రిజెక్ట్ చేస్తే ఫస్ట్ అది మనకి రాదు, నేను దాన్ని Okay. అలౌ చేస్తున్నా. ఇప్పుడు పక్క వాళ్ళు ఏదన్నా అనుకుంటే నా ఆరా ఓపెన్ గా పెట్టుకుని కమాన్ అంటే వస్తుంది ఎనర్జీ. నా ఆరా ప్రతిరోజు లాక్డ్ అని రోజు పొద్దున్నే చెప్పి ఎవరి నెగిటివ్ ఎనర్జీ నా ఆరాలోకి రాదు అని ఒక్క మాట చెప్పుకుంటే రాదు. వాళ్ళు ఏదన్నా చేసుకోనియండి, రాదు. Okay. అంటే ఒకటి ఏంటి అంటే మనమే మన ఆరా ఓపెన్ చేసి ఇన్వైట్ చేస్తున్నాం. అది ఆపేస్తే ఫస్ట్ ప్రాబ్లం తీరుతుంది. అంటే ఇప్పుడు ఒక 20% మీకు బ్లాకేజెస్ ఉన్నాయనుకుందాం, ఫస్ట్ Okay. ప్రాబ్లం తీరుతుంది. అంటే 20 ఉంటుంది, 30, 40, 50 అవ్వదు ఆ బ్లాక్. అవునా? Okay. ఇప్పుడు ఈ 20 మీద ఎలా పనిచేయాలి? మా ఐడియా ఏంటి అంటే స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ లో we want to Okay. make you independent. కరెక్ట్. మిమ్మల్ని అంటే మేము సెషన్స్ చేసుకుంటూ పోతే మేము చెప్పొచ్చు, సార్ ప్రణయ్ గారు మీకు 4 సెషన్స్ పడతాయండి, ఇంత ఫీజు అవుతుందండి, మీరు పే చేసేయండి, పే చేయగానే స్టార్ట్ చేసేస్తాము. ఇది ప్యాకేజ్ అండి, 3 అయితే ఇంత, 2 అయితే ఇంత, 5 అయితే ఇంత. బాగుందిగా వినడానికి. అవును. కానీ అది చేస్తే మాకు మనీ వస్తాయి, మీకేం వస్తుంది? క్లియర్ అవుతుంది. ఒకసారి అవుతుంది, రెండోసారి ఏమవుతుంది? అయ్యో మీరు చేశారు నాకు అవ్వలేదండి అని మళ్ళీ వస్తారు. అంటే ఏంటి, Correct. మీరు మీ పవర్ అంతా మనీ రూపంలో నా చేతిలో పెట్టారు. మా ఎజెండా అది కాదండి. మీకు మీరు హెల్ప్ చేసుకోగలగడం, దానికి హెల్ప్ చేయడం మా ఎజెండా. ఓకే. ఓకే, అంటే ఏంటి, ఫస్ట్ మేము ఎప్పుడు ఏం చెప్తాం, ఒక సెషనే చేస్తాం, ఒకటే చేస్తాం. ఎందుకు అంటే ఆ ఒక్క సెషన్ లో వి క్లియర్ యూ, మీకు ఎక్కడి నుంచి ఏదొచ్చింది చెప్తాము, అవన్నీ చూసి ఇది 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 అని చెప్పి డివైన్ ఎనర్జీస్ ద్వారా క్లియరెన్సెస్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు ఈ క్లియరెన్సెస్ కి రెడీగా ఉన్నది ఎవరు? మీరు నేను. కదా. అవును. ఇప్పుడు మీరు అవును. రెడీగా ఉన్నారు. ఎంత రెడీగా ఉన్నారు? అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది?
మీ కర్మ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ బయాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ ఇమోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి ఓకే కదా. సో ఓకే ఇన్నిటి మీద డిపెండెన్సీ ఉన్నప్పుడు మేము చేసేది 100% అయినా మీరు మళ్ళీ దాన్ని రివర్స్ చేసేసుకుంటారు కరెక్ట్, ఐ గాట్. కదా. సో అది అవును రివర్స్ అవ్వకుండా ఉండడానికి ఇంటిగ్రేషన్ ఎక్సర్సైజ్ ఇన్నర్ వర్క్, కరెక్ట్. ఓకే దాంతో పాటు ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రేయర్స్ ఇవ్వడం కానీ, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెసెస్ చెప్పడం కానీ, మీ మైండ్ సెట్ ని ఎలా ఉంచుకోవాలి, వెళ్ళిపోయిన వాటి గురించి. ఇప్పుడు స్పిరిట్ ఉంది, పంపించేసాం, ఆ స్పిరిట్ ఉందా, నిజంగా ఉందా, నిజంగా వెళ్ళిపోయిందా, ఇవన్నీ ఆలోచనలు చేస్తారు. యూ అంటే షుడ్ నాట్. కరెక్ట్ చెప్పాలంటే జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు ఇన్ని రోజుల్లోనూ, ఇప్పుడు అది వెళ్ళిపోతే తోచట్లా, కరెక్ట్, జేబు ఐ ఖాళీ గాట్. అయిపోయింది. సో దాన్ని పిలుస్తారు తెలియకుండా. కరెక్ట్ సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు మీకు రివర్స్ అవుతుంది. సో ది బేసిక్ ఐడియా ఏంటి అంటే, ఒక సెషన్ మేము చేస్తాము, ఈ లోపు మీరు ఇన్నర్ వర్క్ చేస్తే మీ రెడీనెస్, యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. ఓకే ఓకే, మేడం. తర్వాత కూడా మీకు రెడీనెస్, యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, మేము 20%, మీరు 80%. ఐ గాట్ ఇట్, ఐ అగ్రీ. ఓకే, ఇంకేమైనా అవునండి. డౌట్ ఉందండి? ఒక చిన్న సందేహం అండి, అంటే మీరు ఫస్ట్ చెప్పినట్టుగా సపోజ్ ఇప్పుడు ఆ, ఇప్పుడు మా ఫ్రెండే నా గురించి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నప్పుడు, అంటే జాబ్ రావద్దని కానీ డెవలప్ కావద్దని అన్నప్పుడు, సో ఇది డైరెక్ట్ నా ఆరా మీద ఆ థాట్ ప్రాసెస్ అనేది పడిద్దా, అయితే అది డైరెక్ట్ నా జాబ్ ఆపర్చునిటీ అనేది అక్కడ ఆపేసిద్దా? హౌ ఇట్ ఎగ్జిస్టెన్స్ ఇన్ టు ద నేచర్, అది నాకు అర్థం కాలేదు. అది మీ ఆరా మీదకి వస్తుంది, ఆ తర్వాత మీ జాబ్ మీదకి వెళ్తుంది. అది ఎప్పుడు సో జరుగుతుంది? మీరు అలౌ చేస్తే జరుగుతుంది. ఒక్కొక్కసారి మీరు అలౌ చేయకపోయినా, ఓకే, ఓకే అలౌ చేయకపోయినా అతని ఎనర్జీ, ఇప్పుడు మీరు ఇంత ఎనర్జీలో వైబ్రేట్ అవుతున్నారు, నెగిటివ్ ఎనర్జీ ఇంత ఉంది అతనికి, ఓకే ఓకే పాయింట్ ఏమవుతుంది, ఇతని పడుతుంది మీ మీద బానే. ఓకే, ఓకే ఇప్పుడు ఏం ఓకే చేయాలి అంటే, మీకు మీరేం చెప్పుకోవాలి అంటే, అతనికి నాకు మధ్య ఉండే కార్డుని కట్ చేసుకుంటున్నాను. ఓకే ఆ గాట్ ఇట్. చెప్పుకున్నారు అనుకోండి, ఎనర్జీ కనెక్షనే లేదు, ఓకే ఓకే కనెక్షనే తీసేయండి. అంటే ఇదేంటి అంటే, ఎస్, మేము చేసే వరకు మీరు చెప్పుకోవాల్సిన పనులు, చేయాల్సిన పనులు. షూర్ గాట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ప్రాబ్లం. నెక్స్ట్ శ్రీరామ్ జయంతి గారు, చెప్పండి సార్. హాయ్ మ్యామ్. హాయ్. మీరు ఒక వీడియోలోని చెప్పారు, యూనివర్సల్ కాన్షియస్నెస్ ప్రకారం పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అంతా సేమ్ టైంలో జరుగుతాయి అని. సో దానికి కరెక్ట్ గా అర్థం కాలేదు మ్యామ్. అంటే నేను ఏదైనా ఇది వర్క్ షాప్ లో చెప్తాను, ఎందుకంటే మీకు అది అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు నేను ఓకే చెప్పినా అర్థం అవుతుంది, మీకు ముందు చాలా ఇంత కాన్సెప్ట్ చెప్పి అప్పుడు చెప్తే అర్థమవుతుంది. ఓకే ఓకే మ్యామ్, దెన్ ఓకే, క్లియర్. చెప్తాను నేను. ఓకే, షూర్ షూర్ షూర్. నో ప్రాబ్లం. ఇంకెవరున్నారు? వసుంధర గారు, చెప్పండి ప్రణయ్ గారు. హలో మేడం. చెప్పండి వసుంధర గారు. మేడం, నేను నా అంతరాత్మతో మాట్లాడాలనుకుంటున్నా మేడం. అంటే దీనికి ఎట్లా వర్క్ చేయాలి మేడం? అంటే అది ఇది ఒకటి క్వశ్చన్ మేడం. మళ్ళీ ఏంది మేడం, ఎందుకు నవ్వుతున్నారు? వాళ్ళు అడిగారండి, చాలా అదే పెద్ద క్వశ్చన్ చిన్నగా అమాయకంగా అడిగారు. చెప్పండి. అదే ఇది మళ్ళీ ఇన్నర్ వర్క్ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది, ఇది ఒక క్వశ్చన్. నన్ను ఎప్పటి నుంచో నాకు అంతరాత్మతో మాట్లాడాలని ఉంది మేడం. అంతరాత్మ అంటే ఏంటి? మన సోల్, నా సోల్. మీ సోల్ ఎక్కడుంది? నా లోపల ఉంది. మీ లోపల ఉందని మీకు చెప్పానా నేను? మీరు క్వాంటమ్స్, ఐ మీన్ సోల్ రీసెట్ వర్క్ వినలేదా సరిగ్గా ఆ వర్క్ షాప్? గుర్తులేదు మేడం, చెప్పండి. ఓకే, సరే. మీ అంతరాత్మతో మీరు ఎప్పుడు మాట్లాడొచ్చు, అది ఎప్పుడు మీతోనే ఉంటుంది. దాంతో మాట్లాడడానికి కొత్తగా చేసే పనేం లేదు. ఓన్లీ థింగ్ ఏంటి ఓకే అంటే, మనము ఎక్కువ బయటకు ఉంటాం. ఓకే
ఉమ్, బయట పనులు, మనం మన 5 సెన్సెస్ ద్వారా మనం మన లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా, మన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాం ఈ 5 సెన్సెస్ ద్వారా. ఈ ఓకే 5 మేడం. సెన్సెస్ ఎటుంటాయి? బయటకు ఉంటాయి. ఉమ్, ఓకే, ఎప్పుడైతే లోపలికి చూడడం మొదలు పెడతారో, అంటే ఎలాగా? మెడిటేషన్ కావచ్చు. మెడిటేషన్ అనే చెప్పనండి నేను. మీరు బాగా వంట చేస్తున్నారనుకోండి, పూర్తిగా మైండ్ఫుల్ గా ఏ ఆలోచన లేకుండా వంట చేస్తున్నారనుకోండి, వంట చాలా బాగా వస్తుంది. ఆ, ఓకే మేడం. కరెక్టా? తర్వాత ఆ, మీరు పెయింటింగ్ చేస్తున్నారనుకోండి, ఆలోచన లేకుండా పాటలు పాడుకుంటూ పెయింటింగ్ వేస్తున్నారు, బ్యూటిఫుల్ గా ఓకే. వస్తుంది. ఆ బ్లిస్ అంటే ఆ హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? మీ అంతరాత్మ నుంచే జనరేట్ అవుతుంది. అంటే అదేనా మేడం? అదే, ఓకే. అంటే ఏం జరుగుతోంది? మీరు దాంతో ఆల్రెడీ మాట్లాడుతున్నారు, అది మీతో ఆనందం అనే భాషతో మాట్లాడుతుంది. ఓకే మేడం. ఓకే, ఇప్పుడు బాధ వచ్చింది అనుకోండి, మీకు బాధ వేస్తుంది. ఆ బాధ ఎక్కడ కలుగుతోంది? మీలో కలుగుతోంది. ఎందుకు అది అంతరాత్మ దాకా వెళ్ళదు? ఎందుకంటే అది ఎప్పుడు ఆనందమైన స్థితిలోనే ఉంటుంది. ఎస్ మేడం. ఇది బయట బయట అన్నమాట. మీరంతా బయటకున్నప్పుడు ఎక్స్పీరియన్సెస్ అన్ని బయట. అంటే ఏంటి? నేను చూస్తున్నా, బయట చూస్తున్నా, ఎక్స్పీరియన్స్ అవుతున్నా, మంచినీళ్ళు తాగుతున్నా, తింటున్నా, ఓకే, అందరితో మాట్లాడుతున్నా. ఎప్పుడైతే నేను లోపలికి ప్రయాణాన్ని మొదలు పెట్టానో, అంటే నా శ్వాసతోటి ఉన్నానో, మైండ్ఫుల్ గా ఉన్నానో, ఆలోచన రహిత స్థితిని కలిగి ఉంటానో, నేను అడిగిన ప్రతి దానికి నా లోపల నుంచి సమాధానం వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా వస్తుంది. కానీ దాన్ని వినగలిగే స్థితిని మనం క్రియేట్ చేసుకోవాలి అంతే. అంటే ఓకే, సైలెంట్ గా ఉంటే సమాధానం దొరుకుతాయి. మీరు మీరు ఒక్క పని చేస్తారా వసుంధరా గారు నాకు? చెప్పాడు ఓకే, మేడం. ఓకే, మీరు రోజు 1 గంట మౌనం పాటించండి. బయట అవునా? కాదు, లోపల. ఓకే బయట మేడం. కాదు, లోపల. మా అమ్మాయి ఏం చేస్తుంది, మా థాట్స్. అబ్బాయి ఎక్కడి దాకా వెళ్ళాడు, మా వారికి ఏం వండి పెట్టాలి, ఇవేం వద్దు. లోపల సైలెంట్. సైలెంట్ గా 1 గంట, రోజు 1 గంటే. ఓకే. అంతరాత్మ ఏంటి? భగవంతుడు కూడా మాట్లాడతాడు. ఓకే మేడం. ఓకే, బయట కాదు, లోపల చేయండి. లోపల పోనీ గంట వద్దు, 15 నిమిషాలు చేయండి రోజు. చేస్తాను అందరూ మేడం. చేయండి, అందరూ చేయండి. ఇదొక ఛాలెంజ్ లాగా తీసుకోండి. 15 నిమిషాలు సైలెన్స్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇది ఒక్క 15 మినిట్స్ చేసి, ఐఎమ్ సైలెంట్ టుడే ఫర్ 10 మినిట్స్, 5 మినిట్స్, 3 మినిట్స్. స్టార్ట్ విత్ 3 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్. సైలెంట్ గా ఉన్నా, నేను నేచర్ ని చూస్తున్నా, నేచర్ చూస్తుంటే నేను నేచర్ ఒకటే, తేడా లేదు, ఆలోచన లేదు. ఇది చేయగలరా? ఇచ్చేయండి. చేస్తాను. ఇచ్చేస్తే సమస్యలే ఉండవు, మాకు మీకు పనే ఉండదు. ఓకే మేడం. ఇన్నర్ వర్క్ అనేది మేడం ఇది చేసుకుంటూ ఉంటే మనకు ఎట్లా ఉపయోగపడుతుంది మేడం? ఇన్నర్ వర్క్ మీకు ఈ సైలెన్స్ కి ఉపయోగపడుతుంది. ఓకే మేడం, అదే చేస్తాను మేడం. ఓకే అండి. మీది అది చక్రాసిది కూడా ఉన్నది మేడం, అది కూడా చేసుకోవచ్చా మేడం? నేను ముందు మీది సైలెన్స్ చక్రాస్. చేయండి 3 నిమిషాలు. నేను 15 ఓకే. గంట నుంచి 3 నిమిషాలకు వచ్చా. 3 నిమిషాలు చేయండి, అదొక్కటే ఓకే. చేయండి, ఏమొద్దు. ఓకే. ఇన్నర్ వర్క్ ఓకే. చేసి 3 నిమిషాలు చేయండి. చేసుకోవచ్చు, ఓకే. ఉన్నాయి. కానీ రైట్ నౌ యూ నీడ్ టు గ్రౌండ్, యూ నీడ్ టు గో థాట్లెస్. ఓకే. థ్యాంక్ యూ అండి. నో ప్రాబ్లం అండి. విలేఖ్య, ఓకే. ఓకే. చెప్పండి విలేఖ్య. ఓ సారీ, యా. రండి. ఓ సో నా విలేఖ్య, మీరు క్వశ్చన్ ఒక్కసారి వీడియో ఆన్ చేసుకోరా? నేను మిమ్మల్ని గుర్తుపట్టాలి, మర్చిపోయాను నేను మీ ఫేస్, సారీ. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆ, మీ ఫస్ట్ హీలింగ్ తీసుకున్నాను అండ్ ఆ, అప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం. ఉమ్, ఐ బీన్ జాయినింగ్ సెషన్స్ కానీ ఉమ్,
బట్ కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. ఐ థింక్ మీరు మల్టిపుల్ సెషన్స్‌లో అడుగుతారు కూడా లైక్ వేర్ యూ ఏబుల్ టు ఫాలో త్రూ. ఐయామ్ జస్ట్ లిస్నింగ్ ఇన్ బట్ ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు. సో దాని గురించే క్వెషన్స్ కైండ్ ఆఫ్ న్యూ. అడగండి అడగండి. ఓకే. సో హీలింగ్ అయ్యాక ఐ కుడ్ ఫీల్ ద డిఫరెన్స్ ఫర్ ష్యూర్. ఓకే. బట్ ఆ ప్రాసెస్ ఎలా కంటిన్యూ చేయాలి అది క్వెషన్. బేసికలీ నాకు డ్రీమ్స్ అయితే చాలా వస్తాయి. లైక్ ఎవ్రీ సింగిల్ డే నాకు చాలా డ్రీమ్స్ వస్తాయి. బట్ నేను మెడిటేషన్‌కి కూర్చున్నానంటే అంటే జస్ట్ బ్లాంక్ అంతే. అండ్ నాకు విజన్స్, ఫోర్సీయింగ్, ఇంట్యూషన్ అవన్నీ అవ్వట్లేదు. లైక్ డస్ దట్ మీన్ లైక్ ఏదైనా బ్లాకేజెస్ ఉన్నాయా? లేకపోతే అది రాకపోయినా యామ్ ఐ ఇన్ ద రైట్ పాత్? యు ఆర్ ఇన్ ద రైట్ పాత్. మీకు అవి వస్తాయి. మీకు అవి ఇంకా రావడానికి టైం ఉంది. యునో యు ఆర్ బీయింగ్ టెస్టెడ్ అట్ యువర్ పర్సెవరెన్స్, టెస్టెడ్ ఓకే. at your patience. Okay, because your spirit guides are saying that we are there, we are seeing her, and we want her to continue what she is doing. ఓకే. Because she is searching for answers and she's searching for experiences, they are not coming her way. That is why we are talking to her through her dreams. We want her to experience even without dreams. So she has to exactly get into that theta or alpha state so that we can give her the experience. That's what your spirit guides are saying. ఓకే. అండ్ హౌ డు ఐ గెట్ దేర్? దట్స్ Just be there. Don't get there. Be there. Just ఓకే. be. Be in that present moment. Okay. When you get into that present moment, that is when you realize what I'm saying. That aha moment, you will feel that. That is the present moment. Be in the ఓకే. now. Don't search. Don't ask. Don't get attached. Nothing. Just be. ఓకే. ఓకే. అదే మీ వెబ్‌సైట్‌లో నేను రీకి చూసాను ట్రైనింగ్. సో ఐ థాట్ వుడ్ దట్ హెల్ప్? ఐ మీన్ షుడ్ దట్ బి Reiki మై would నెక్స్ట్ స్టెప్? definitely help, but adi different way. So, how does Reiki help? Now that it is time to talk about it, there are different types of Reiki. Chala rakala Reikis unnai. Okay, మనం follow అయ్యేది advanced Reiki because it is an enhanced system that is given by divine beings themselves. Okay, అంటే ఇప్పుడు ట్రెడిషనల్ ఉసుయి రేకి అంటారు. Usui Reiki is the Reiki that is rediscovered by Japanese master Mikao Usui, which is also part of our Atharvana Veda as Prana Vidya. Reiki is one thread among that Prana Vidya. Only one thread. So as pranic healing, so as hypnosis, so as so many things, everything is Prana Vidya. This together is Prana Vidya. దానిలో రేకి అనేది ఒక్క వింగ్. అది ఉసుయి నుంచి రీడిస్కవర్ అయింది కాబట్టి అది ఉసుయి రేకి అంటారు. ఓకే, తర్వాత దాన్ని మనము QSI డివైన్ రేకి అంటాం. QSI ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫ్రేమ్ వర్క్. ఓకే, స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ అనేది QSI అనే ఫ్రేమ్ వర్క్ మీద రన్ అవుతుంది. అంటే మనము ఒక ప్రాబ్లమ్ ని ఒకే ఒక డైరెక్షన్ లో చూడం. యూజువల్ గా హీలింగ్స్ అనేవి ఎవరైనా వస్తే ఆరా చక్రాస్ ఇంతే, అలా ఉండదు. ఓకే, వాళ్ళ పాస్ట్ లైఫ్ కనిపిస్తే చెప్తాం. అంటే ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ది సెషన్. ఓకే, అంటే పాస్ట్ లైఫ్ చూడాలి అంటే ఓన్లీ ఆకాశిక్ రీడింగే అవసరం ఉండదు. సమ్టైమ్స్ ఇట్ కమ్స్ డౌన్ యాజ్ అ డౌన్లోడ్ ఫ్రమ్ యువర్ స్పిరిట్ గైడ్స్, అలా చెప్తాము. అలాగే మీకు మీ బయాలజీ ఎలా ఉందో చూస్తాం. మీకు మీ మీ కార్మిక్ ఇంప్రింట్స్ ఎలా ఉన్నాయి కనిపిస్తాయి. సో ఇది ఎంత కనిపిస్తే ఎంత ఇది ఉంటే అన్ని విండోస్ లో నుంచి చూస్తాం. సో దట్ ఈస్ QSI. ఇట్స్ అన్ ఓవరాల్ మల్టీ డైమెన్షనల్ హీలింగ్ అని చెప్పాలి. సో అది జరిగినప్పుడు అది దట్ ఈస్ వాట్ వి ప్రాక్టీస్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ QSI. సో మీరు నేర్చుకునేటప్పుడు ఇట్స్ అ కోర్స్. రేకి ఉసుయి రేకి అనేది ఒక కోర్స్.
ఆ కోర్స్ తీసుకున్నప్పుడు ఇందులో కొన్ని పిల్లర్స్ మీకు అప్లికబుల్ అవుతాయి. అంటే బయాలజీ ఆర్ యువర్ నర్వస్ సిస్టమ్ కావచ్చు, యువర్ బాడీ కావచ్చు, లేదంటే మీ మైండ్ కావచ్చు, మీ ఇమోషన్స్ కావచ్చు. ఇలాగా మాకు 8 పిల్లర్స్ ఉంటాయి. ఓకే, QSI లో అందులో కొన్ని దే గెట్ అప్లికబుల్ ఫర్ రేకి. అందులో అంటే కనెక్ట్ చేస్తూ ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, దీన్ని మీరు ఇలా అండర్స్టాండ్ చేసుకోవాలి. లెవెల్ 1 ఈజ్ ఫర్ యువర్ పర్సనల్ హీలింగ్. ఓకే, మీ చక్రా సిస్టమ్ ఎనర్జైజ్ అవుతుంది, మీ ఆరా కోశాస్ అనేవి బెటర్ అవుతాయి, ఉన్న చెత్తంతా బయటకు రావడం మొదలవుతుంది, మీ మైండ్ సెట్ మారుతుంది. ఇవన్నీ అవుతాయి లెవెల్ 1. లెవెల్ 2 ఈజ్ ఫర్ వి ఎక్స్టెండ్. అంటే బయట ఎలా ఉంటుంది అంటే ట్రెడిషనల్ ఉసి రేకిలో 1 and 2 లెవెల్స్ కల్పించేస్తారు, చేసుకోండి అంటారు. వి డోంట్ డూ దాట్. ఎందుకంటే ఇట్స్ అ ప్రోగ్రెసివ్ హీలింగ్ కోర్స్. ఓకే, సెకండ్ లెవెల్లో యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. థర్డ్ లెవెల్లో నోన్ ఫ్రెండ్స్ అండ్ నోన్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ స్లోలీ. అండ్ తర్వాత థర్డ్ లెవెల్లో వీ వాంట్ యూ టు బ్రింగ్ 25 కేస్ స్టడీస్ ఓన్లీ టు గెట్ 3B యాజ్ ఆ స్పిరిచువల్ పవర్ హీలర్ ఆర్ QSI పవర్ హీలర్ అనే ఈ పవర్ హీలింగ్ ప్రాసెస్ ఏదైతే మేము చేస్తున్నామో అది మీకు పూర్తిగా నేర్పించడానికి you need to go to 3B. ఓకే, 3B దాకా మీరు ట్రావెల్ చేసినప్పుడు you will also scan like us, you will also be like us. బట్ ఇంకా ఏంటి అంటే మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్. నేను నేర్పించేశాను, నాకేం అవ్వట్లేదు, మీలాగా నేను అవ్వలేదు అంటే కుదరదు. ఓకే, దిస్ ఈజ్ మికా ఉసి రేకి. ఇది QSI డివైన్ రేకి. నా ఇది మేము పౌర్ణమి టు పౌర్ణమి ఇస్తాం. మాకు వచ్చిన గైడెన్స్ పౌర్ణమికి ఇవ్వండి. అండ్ ఇట్స్ అ గ్రూప్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ అన్ ఇండివిజువల్ 1-to-1 ప్రాసెస్. గ్రూప్ ప్రాసెస్ లో అట్యూన్మెంట్ అంటే ఇనిషియేషన్స్ జరుగుతాయి. ఓకే, సో ఇది ఒక గ్రూప్ గా తీసుకొని వి టేక్ దెమ్ ఫార్వర్డ్. అది పౌర్ణమి టు పౌర్ణమి. సో రేపు పౌర్ణమి అనుకోండి, ఈ వీకెండ్ వచ్చింది అనుకోండి, ఇట్స్ కన్వీనియంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ కదా. సో పౌర్ణమికి ముందు వచ్చే వీకెండ్, ఇమీడియట్ గా వచ్చే వీకెండ్, లేదా పౌర్ణమి డే వీకెండ్ లో పడితే ఇంకా బెస్ట్. సో అలాగా అరౌండ్ పౌర్ణమి తప్ప మామూలు డేస్ లో ఇవ్వం. ఓకే, నెక్స్ట్ రెండవది ఆర్కిటూరియన్ రేకి. ఓకే, ఇది కూడా చూసుంటారు. ఓకే, ఆర్కిటూరియన్ రేకి ఈజ్ అనదర్ రేకి సిస్టమ్. రేకి అంటే ఏంటి అంటే యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, కీ ఇస్ ఎనర్జీ, లైఫ్ ఫోర్స్. యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీని రేకి అంటారు. ఓకే, విశ్వంలో ఉండే అనంతమైన శక్తి అంతే రేకి అంటే. సో ఆర్కిటూరియన్ రేకి అంటే ఇప్పుడు డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి మనకి. మనం చూసే డైమెన్షనే కాకుండా చాలా రకాల డైమెన్షన్ అంటే ఏంటి? దృష్టికోణము. అదేదో ప్లేన్ అనుకునేరు, దృష్టికోణము. సూర్యుడిని మీరు US లో నుండి చూస్తే మీకు పగలవుతుంది, మాకు రాత్రి అవుతుంది. ఎందుకంటే మేము ఇటుపక్క నుంచి చూస్తున్నాం. అంటే మీ డైమెన్షన్ వేరు, నా డైమెన్షన్ వేరు. అర్థమైందా? సో ఆన్ ద సేమ్ ప్లేన్ డిఫరెంట్ డైమెన్షన్స్. సో అంటే ఇదేంటంటే సింప్లిఫైడ్ గా చెప్పాలి. ఎగ్జాంపుల్ అంటే ఇంతే. అంటే ఏంటి? నేను ఇక్కడి నుంచి చూస్తున్నా, నాకు సూర్యుడు లేడు, అటుపక్క మీరు లేరా? ఉన్నారుగా. అటుపక్క సూర్యుడు ఉన్నాడుగా. మీరు అటుపక్క నుంచి సూర్యుడిని చూస్తున్నారు, ఇటుపక్క నేను లేనా? ఉన్నానుగా. అంటే మనకి కనపడకుండా చుట్టూరా కో ఎగ్జిస్ట్ అవుతాయి డైమెన్షన్స్. The more thin we become, dimensions get diluted. మనం చూడగలుగుతాం. ఓకే, సో అలాంటి ఒక హయ్యర్ బీయింగ్స్ నుంచి డౌన్లోడ్ అయిన ఎనర్జీ సిస్టమ్ ఆర్కిటూరియన్ రేకి. ఆర్కిటూరియన్స్ అనేవాళ్ళు 5th డైమెన్షన్ నుంచి 9th డైమెన్షన్ వరకు ఉండే ఎనర్జీ బీయింగ్స్.
ఓకే, హయ్యర్ బీయింగ్స్. సో ఇందులో సింబల్స్ ఉండవు, దీనికి ప్రీ రిక్విజిట్స్ ఏమీ ఉండవు. ఓకే ఇది తీసుకొని వేరే రేకిల్ తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు. ఇది తీసుకుని వేరేది తీసుకోక్కర్లేదా అంటే అదొక పాత్, ఇదొక పాత్, మీ చాయిస్. ఓకే ఓకే, ఇది దాని రీప్లేస్మెంట్ కాదు, అది దీని రీప్లేస్మెంట్ కాదు. ఇందులో 2 లెవెల్స్ ఉంటాయి మీరు మాస్టర్ హీలర్ గా మారడానికి. అంటే ఏంటి, లెవెల్ 1 లో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇది రన్ చేయొచ్చు, ఇది ఫ్రీక్వెన్సీ. Yeah. ఓకే, ఇందులో సింబల్స్ ఏమి ఉండవు. ఫ్రీక్వెన్సీ రన్ చేసుకుంటే మీ చక్ర సిస్టమ్ మీద, ఆరాస్ మీద మీకు ఎక్కడ ఏది అవసరమో వాళ్ళు వచ్చి రన్ చేసేస్తారు. ఓకే ఇందాక నేను చెప్పినట్టు అటు పక్క మీరు ఉన్నట్టు వాళ్ళు కూడా ఉంటారు మనతో. ఓకే, బట్ వాళ్ళని అదే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి కదా అంటే అవసరం వాళ్ళకి లేదు, దే అంటే ఈ అట్యూన్మెంట్ చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీనే కనెక్ట్ చేస్తాం. ఓకే ఓకే ఆర్కుటూరియన్ రేకి ఫ్రీక్వెన్సీని కనెక్ట్ చేస్తాం. అది కనెక్ట్ చేసినప్పుడు వెన్ యూ కాల్ దే కమ్ అండ్ దే విల్ డూ ది హీలింగ్. చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఓకే ఓకే, ఇది లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశాను. ఓకే You will be the second batch. If you guys, anybody is enrolling, you will be the second batch. ఇందులో 3 times ఇస్తాం. లెవెల్ 1 ఏమో 2 times, లెవెల్ 2 once. ఎందుకు అంటే మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని. లెవెల్ 1 ఏమో 7 పోర్టల్స్ లోనే ఇమ్మని నాకు గైడెన్స్. 7 పోర్టల్ ఎగ్జాక్ట్లీ వస్తుందిగా ఇంకో 4 రోజుల్లో. సో ఆర్కుటూరియన్ రేకి 7 కి 8:30 నుంచి 2 hours ఉంటుంది. ఓకే, తర్వాత 8 జస్ట్ ఇన్ కేస్ మిస్ అయ్యారు అనుకోండి, 8 మళ్ళీ 9 లేదు, 10 లేదు, డైరెక్ట్ 11 లెవెల్ 2 అనేది ఇస్తామన్నమాట. సో ఇలాగా ఆర్కుటూరియన్ రేకి ఈస్ గోయింగ్ టు హ్యాపీ. అండ్ యా ఫాలో అప్ క్వశ్చన్. సో మీరు ఏదో దాంట్లో అన్నారు, లెట్స్ సే ఇప్పుడు హీలింగ్ ప్రాసెస్ లో ఉండి ఐ బికమ్ ఎ హీలర్, ఎప్పుడు కూడా ఏది ఫ్రీ చేయొద్దు అని అక్కడ స్టాప్ చేశారు. అండ్ ఇట్స్ అ బిగ్ టాపిక్ అని. సో ఇస్ దిస్ అ రైట్ ఫోరం టు టాక్ అబౌట్ యా, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు జాబ్కి వెళ్తున్నారు, సర్వీస్ చేసేస్తున్నారా? లేదు. వై? అండ్ మనము గ్రోసరీ షాప్కి వెళ్తున్నాం, ఫ్రీగా తెచ్చుకుంటున్నామా? వై? అంటే ఇలాంటి చిన్న చిన్న వాటికే మనము ఎనర్జీ ఎక్స్చేంజ్ లేకుండా ఉండట్లేదు. ఓకే, అలాంటిది వీఆర్ ఛానలింగ్ డివైన్ ఎనర్జీ. ఓకే, ఇందులో నేనే కాదు, ఎవ్రీ హీలర్ కి ఇది అప్లికబుల్ అవుతుంది. ఐఎమ్ నాట్ ఎన్ ఎక్సెప్షన్. ఓకే, కొంతమంది సర్వీస్ చేస్తాము అంటారు, దే స్టార్ట్ గివింగ్ దేర్ ఓన్ ఎనర్జీ, దే గెట్ డ్రైన్డ్ అవుట్, దే టేక్ ఎక్స్చేంజ్ కర్మ. సో ఇది మనము అంటే ఏంటి అంటే యూనివర్స్ లో ఏది ఫ్రీగా తీసుకో, అదే కదా కర్మ కాన్సెప్ట్. ఇఫ్ యు ఆర్ టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ, ఐ హ్యావ్ టు రీపే యూ ఇన్ ఎనీ అదర్ ఫార్మ్. మీ అకౌంట్ ఓపెన్ అయింది, అది క్లోజ్ అవ్వాలిగా. సో మనకి ఈ టైంలో, ఈ కాలంలో ఉండే మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏంటి? గోల్డ్. ఇస్తారా? ఇవ్వరు కదా ఎక్స్చేంజ్ కి. అందుకని ది నెక్స్ట్ కమోడిటీ ఈజ్ మనీ. ఒకప్పుడు ఒకలాగా ఉండేది కమోడిటీ ఎక్స్చేంజ్, ఇప్పుడు ఇట్ ఈస్ దిస్. అండ్ ఇది ఏంటి అంటే, అండ్ ద వే వీ కీప్ దిస్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ద నంబర్స్ ఆర్ బేస్డ్ అపాన్ ది డివైన్ గైడెన్సెస్. నాకే డౌట్స్ వస్తాయండి, ఇది నిజంగా డివైనే చెప్తున్నారా, నేనే ఊహించుకొని పెట్టేసుకుంటున్నానా అని. నేను ఒకనొక సెషన్ లో అడిగాను, అమ్మాయి ఉంది కూడా, ఈ ఎవరినైతే సెషన్ లో ఉన్నప్పుడు అడిగానో అమ్మాయి ఉంది, మై గురు హ్యాస్ కమ్ పాప్డ్ అప్ అండ్ టోల్డ్ మీ దట్ యువర్ జాబ్, వెన్ యు ఆర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, స్టిక్ టు దట్.
డోంట్ పుట్ యువర్ థాట్స్ ఇన్ టు ఎనీథింగ్. అంటే నువ్వు ఇన్స్ట్రుమెంట్ అయినప్పుడు నీకు నంబర్స్ నీ బుర్రలో పాపప్ అవుతున్నప్పుడు యాజ్ ఇంట్యూషన్స్ ట్రస్ట్ దెమ్, డోంట్ డీవియేట్ ఫ్రమ్ దట్ అండ్ డోంట్ పుట్ యువర్ బ్రెయిన్ ఇన్ టు ఇట్ అని చెప్పారు. సో నేను ఐమ్ ఫాలోయింగ్ వాట్ డివైన్ ఈస్ సేయింగ్ అంతే. బికాస్ ఇఫ్ ఐ కీప్ డూయింగ్ సర్వీస్, హౌ విల్ ఐ సర్వైవ్? హానెస్ట్ క్వశ్చన్ కదా. అండ్ ఐ హ్యావ్ టీమ్, హౌ విల్ దే సర్వైవ్? Everybody, it's not business, but it is exchange. ఎంతో మందికి ఫ్రీ సెషన్స్ ఇచ్చాము అండ్ వీ డూ డొనేషన్స్ ఎవ్రీ మంత్ ఫార్ యునో, చెప్పుకోకూడదులేండి, వదిలేండి. బట్ యునో ఇలాగా దే సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి యూజ్డ్ ఇన్ గుడ్ విల్, సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ ఎవ్రీ అదర్ థింగ్స్. దేర్ ఆర్ పీపుల్ హూ డొనేట్ ఫార్ సెషన్స్. అంటే ఏంటి, ఎవరైనా సెషన్ చేయించుకోలేకపోతే ఈ అమౌంట్ వాళ్ళకి ఇవ్వండి, డూ దేర్ సెషన్. మేమేం చేస్తాము, అందులో హాఫ్ వి డొనేట్ అండ్ హాఫ్ వి డూ ద సెషన్. సో ఇట్ ఈస్ ఆన్ బోత్ ద పార్టీస్ బెనిఫిట్, ఇద్దరికి హెల్ప్ అవుతుంది కదా. సో వీ డూ సచ్ థింగ్స్. అయితే ఇందాక నేను ఇంకా చెప్తా మీకు, ఆర్కిటూరియన్ రేకి ఫీజ్ లాస్ట్ ఇయర్ వాజ్ 4,444. Okay, 4,444. And Arcturian Reiki ideally is 3,000 times more powerful than Usui Reiki. 3,000 times, not 1 time, 2 time. And Usui Reiki level 1 is how much, Mitra? 9K. 9,000. Why is this less? Because they guided me to keep less. ఐ హావ్ ఆస్క్డ్ మై పెండ్యులం. కాసేపు ముందే నేను పెండ్యులంని, ఇప్పుడే పోస్టర్ వేస్తూ ఉన్నాను, నేను పెండ్యులంని అడిగా. ఓకే మై డియర్, నాకు ఆన్సర్స్ పెండ్యులం నుంచి వస్తాయి త్రూ డివైన్. అడిగాను, ఇది 6666 పెట్టనా, 5555 పెట్టనా, 4444 పెట్టనా? ఎస్. సో బి ఇట్ కదా. సో దట్ ఈస్ హౌ వీఆర్ రన్నింగ్. ఎందుకంటే it's good thing that you have asked. Many will have doubt, they may not ask. That's okay. Let's be transparent. And last question, ఇది more for my knowledge or just curiosity. సో మీ ఛానల్ త్రూవే నాకు ఫస్ట్ టైం స్టార్ సీడ్స్ గురించి ఐ హర్డ్, లైక్ అనునాకీస్, ప్లేడియన్స్. అనునాకి గురించి మాట్లాడొద్దు, కట్. ఓకే ఓకే యా ఓకే. బట్ అంటే హౌ టు రిలేట్ విత్ హిందూ గాడ్స్, అది నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ వే. మన ఇప్పటివరకు చెప్పిన దేవుళ్ళలో హౌ డు ఐ రిలేట్? ఐ డోంట్ థింక్ దట్ దే ఆర్ అవుట్ ఆఫ్ They're out of blue కాదండి, they're not out of సనాతన్ ధర్మ. ఇప్పుడు మీకు సిరియస్ స్టార్ సీడ్స్ అంటారు. ఓకే, అది వాళ్ళకి దితి అదితి అని ఇద్దరు ఉంటారు. ఓకే, అందులో ఒకళ్ళు ఆ సిస్టమ్ కి రూలింగ్ గాడెస్. ఓకే ఓకే ఐ సీ. ఓకే, దే ఆర్ కాల్డ్ సిరియన్స్, బట్ దే ఆర్ కాల్డ్ అదితిస్ సంతానం. ఓకే, బుక్స్ ఉన్నాయా? లేదండి, నాకు ఇది యునో ఇట్స్ ఓన్లీ దిస్ పార్ట్ ఈస్ నోన్ టు మీ సో ఫార్. నేను అడిగితే వస్తాయేమో డౌన్లోడ్స్, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే ఫర్ అస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే మనకి హిందూ గాడ్స్ లో ఉంటారు, రిలేట్ చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామిని మాకు ఒకసారి ఆర్కేంజల్ మైకేల్ లాగా చూపించారు. ఓకే, అలాగే ఇంకొకళ్ళని కూడా చూపించారు. రఫాయల్ ని ఒక సిద్ధర్ గా చూపించారు ఒకనొక సెషన్ లో. ద లేడీ హూ ఇస్ కంప్లీట్ సనాతన లేడీ, షీఈ్ ఇన్ మిడిల్ ఈస్ట్, ఆమె సెషన్ లో ఉంది, హిప్నోసిస్ సెషన్ లో. అండ్ యునో బికాస్ ఐ నో రఫాయల్ దట్ వే, ఈస్ టాకింగ్ టు మీ దట్ ఐఎమ్ రఫాయల్. ఐ ఆస్క్డ్ బికాస్ ఈమెకి, పడుకున్న ఆమెకి కన్ఫర్మేషన్ కావాలి అంటే నువ్వు ఎవరో చెప్పు అంటే, ఆమె దేవుళ్ళలో ఒక సిద్ధర్ ఫోటో పెట్టుకుంది, అందులో ఉండే థర్డ్ పర్సన్ నేను అని చెప్పారు. సో షీ వోకప్ అండ్ షీ వాజ్ ఇన్ టీయర్స్.
మై గాడ్ ఐఎమ్ సో కనెక్టెడ్ విత్ హిమ్ అని. అంటే ఇప్పుడు రఫేల్ అని చెప్తే ఆమె కనెక్ట్ అవ్వదు, ఓకే బట్ ఓకే ఐ సీ one of the siddharths అంటే she gets connected because that is how our belief system is. యా ఎగ్జాక్ట్లీ యా ఓకే ఓకే Okay. Okay యా అండి, థ్యాంక్ యూ సో మచ్ యా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ నో ప్రాబ్లం లేఖ్య. ఎస్, ఉండు మిత్ర, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. హరీష్ గారు చెప్పండి ఫస్ట్. Hello, ma'am. Good evening. గుడ్ ఈవినింగ్ అండి. So, I'm new to this thing. ఏంటంటే, my name is Harish. So, one of my friend name is also Harish. So, through his reference ద్వారా, I'm into this, this workshop, this thing. సో, దీనికి బిఫోర్ ఏంటంటే, లైక్ రేకి గురించి, సమ్ ఆఫ్ ద మాస్టర్స్ గురించి, సో మీరు ఇవి చెప్పినది కానీ అది ఒక 4-5 years బ్యాక్ డ్యూరింగ్ 2016-17 ఆ టైంలో బెంగళూరులో మనోహర్ అని దెర్ ఈజ్ వన్ రేకి హీలర్. సో ఆయన త్రూ వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ లెవెల్ 1 లెవెల్ 2 యూస్ టు గివ్ సమ్ 21 days టైం ఇచ్చేవారు. లైక్ ఆ అవునండి. 21 days యూ హ్యావ్ టు డూ అండ్ దెర్ ఆర్ సమ్ హీలింగ్ పాయింట్స్ ఉండేవి. సో దీస్ ఆర్ ద ప్లేసెస్ ఇలా ఇలా యూ హ్యావ్ టు డూ ఇట్ అని సర్టన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని దట్ ఈస్ హౌ ఆయన గైడ్ చేసేవాళ్ళు. సో కొన్నిసార్లు ఏంటంటే ఆయన చెప్పేవారు లైక్ యానిమల్స్ కి ఒక ఈవెన్ ఫర్ సోల్ కి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది. ట్రీస్ ఒక ఫామ్, యానిమల్స్ ఇంకొకటి, అలా డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ అనే అవుతున్నాయి. సో మీరు అన్నట్టు ఇందాక ఎవరో ఫ్రీ సెషన్స్ ఫ్రీ సర్వీస్ చేయొచ్చు అది ఇది అన్నట్టు అనుకొని అన్నారు. బట్ ఈయన చేసేవారు. బట్ అక్కడ ఏమైపోతుందంటే సమ్ హెల్త్ ఇష్యూ ఎవరికైనా వస్తే అది వీళ్ళ మీద తీసుకొని దాన్ని క్లెన్స్ చేసుకోవడానికి వీళ్ళకి లేక వీళ్ళు ఎంత వర్స్ సిచ్యువేషన్ అనుభవిస్తారంటే ఐ మీన్ ఆ సోల్స్ కానీ లైట్ లో వెళ్ళడానికి ట్రై చేసేవన్నీ కూడా ఒక్కరికి మనం హెల్ప్ చేసినట్టు ఫ్రీ అనుకొని చేస్తే అవును, నెక్స్ట్ డే ఇంటి ముందు అన్ని వచ్చి కూర్చుంటాయి త్రూ ఫర్ కరెక్ట్ లైట్ ఆర్ వాట్ ఎవర్. సో ఆ కరెక్ట్. పెయిన్ అదంతా ఆయన అనుభవించారు. సో అందుకని ఫ్రీ సర్వీస్ కాదు, ది ద మోర్ యు గివ్ ద మోర్ యు గెట్. ఎస్, సో ఆ లా యూనివర్సల్ లాస్ ప్రకారము వీటికి కొన్ని రూల్స్ వీలే అంటే యూనివర్స్ క్రియేట్ చేసిన ఈ రూల్స్ కి ఇలా వెళ్తున్నాం. సో అవును. నాకేంటంటే ఇక్కడ రేకీదని తెలీదు, దీనికి ఏమైనా అంటే మేబీ చక్ర క్లిన్జింగ్ వేసుకొని ఉన్నాయి అంటే అంటే దెర్ ఇస్ అలా ఒక మెథడ్. కొంతమంది లైక్ దే యూస్ క్రిస్టల్స్, సమ్ ఆఫ్ దెమ్ మేబీ మీరు అన్నట్టు ఈ రేకీలోనే ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ సత్యసాయి బాబా. సో లైక్ స్వామి కొంతమందికి నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్లో కొంతమందికి చెప్పారంట లెవెల్ 14-18 ఇంకేవే ఉన్నాయి ఎన్నో అంట, రైట్? ఐ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్. సో ఐ మీన్ సమ్ సింబల్స్ త్రూ అది ఇంకేదో టెక్నిక్స్ కొంతమందికి ఇనిషియేట్ చేశారంట. అంటే అది చాలా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ మాస్టర్స్ ఉంటేనే వాళ్ళతోటి కమ్యూనికేట్ అవుతూ అలా చేసేవారంట. సో థింగ్ ఏంటంటే కొన్నేమో ఆకాశిక రికార్డ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడము అలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉన్నాయంటున్నారు. ఈ ఆల్ మెథడ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాలని నేను అనట్లేదు. బట్ థింగ్ ఏంటంటే ఇవి అది సోల్ యూనో ఏమంటారు మోక్షము అటైన్మెంట్ సెల్ఫ్ ఎన్లైట్మెంట్కో దీనికో ఈ మెథడ్స్లో అంటే ఇప్పుడు ఉన్న రియల్ వరల్డ్ ఏంటంటే మ్యామ్ ఈ రెగ్యులర్ రియల్ లైఫ్లోనే మనిషి స్ట్రక్ అప్ అయిపోయి లాక్ అయిపోతున్నాడు. సర్వైవింగ్ బ్రెడ్ బటర్ ఇక్కడ ఈ బ్రెడ్ అండ్ బటర్ కోసం ఈ సర్కిల్లోనే సరిపోతుంది కానీ దే ఆర్ ఎవ్రీ వన్ అంటే సరే టైం వేస్టే అవుతుందో మనం ఎవ్రీ వన్ వేస్ట్ చేస్తున్నామని నాకు తెలియదు కానీ బట్ ఈ బ్లాకేజెస్ ఏవైనా ఉన్నా అంటే చక్రాస్ రిలేటెడ్ బ్లాకేజ్ కానీ మనీ ఆర్ ఎనీ అదర్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కానీ ఉన్నా కానీ సో ఈ వేలో వెళ్తే దిస్ ఇస్ బెటర్ అని మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారా? అంటే అఫ్ కోర్స్ నేను ఇది ఇనిషియేషన్ చేశాను అంటే మేము ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని చెట్లని ఇట్లా పట్టుకొని వాటిని హీల్ చేయడం కానీ అట్లా ఇట్లా కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయమని చెప్పేసి అంటున్నప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వి కుడ్ ఫీల్ దట్ ఎనర్జీస్. ఇప్పుడు ఎవరో ఏంజల్స్ అని వస్తారు కొన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఫ్రిడ్జ్ మీద ఎక్కడో ఒక యాపిల్ సమ్ ఫ్రూట్ ఏదో పెట్టమని మా సార్ చెప్పేవారు. సో అది పెట్టిన తర్వాత ఇన్ని డేస్ అయ్యాక దాని ఎనర్జీ వైజ్ గా ఎవరైనా వచ్చి తింటారేమో అది ఇది అన్నట్టు అలా సిచ్యువేషన్ ఉంటే త్రూ ద ఎనర్జీ ఆఫ్ దట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏంజల్ కమ్యూనికేషన్ కో సంథింగ్ అలా డిఫరెంట్ వేస్ లో ఆయన మాకు చెప్పేవారు అనమాట ఇలా చేయండి ఇలా చేయండి అని.
సర్టన్ స్టేజ్ వచ్చేసాక ఏంటంటే అమ్మో ఇవేవో కొంచెం రిస్కీ అన్న ఫీలింగ్ లో వచ్చేసి అవి మేము మళ్ళీ వాటి డెఫినెట్లీ జోలికి రిస్కీ. వెళ్ళలేదు. సో దానికి ముందు అంటే ఆయన ఈ ప్రొటెక్షన్ లేయర్ లాగా మీరు అన్నట్టు ఆర్కేంజల్ మైక్లో ఎవరో ఎవరో మీరు అన్నట్టు సమ్ పేర్లు నాకు తెలియదు కానీ బట్ డెఫినెట్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కి ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ ఎప్పుడు ఉంటుందంట. ఉంటుంది సమ్మన్ షుడ్ బి గైడ్. ఉంటుంది సో ఉంటుంది. అది దాన్ని ఛానలైజ్ చేసుకోవడానికి కానీ కులదేవత శాపాస్ ఉంటాయి అలా ఏవో ఉంటాయి అన్నారు కదా. ఈ బ్లాకేజెస్ ని అంటే నేను చాలా లెందీ క్వశ్చన్ అడుగుతున్నాను అది. సో దాన్ని క్లెన్స్ చేసుకోవడానికి ఇది స్పెసిఫిక్ గా ఎలా హెల్ప్ అవుతుంది అంటారు? సో దట్ ఏది హెల్ప్ అవుతుంది ఈ అంటే ఇప్పుడు సెషన్స్? మీరు అంటున్న ఈ పర్టికులర్ సెషన్స్ కానీ ఇవి కానీ అవి ఎట్లా హెల్ప్ చేస్తాయి? ఓకే. ఒక జీరో నాలెడ్జ్ ఉంది వాళ్ళకి ఏం తెలియదు అనుకోండి కైండ్ ఆఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది బెస్ట్ మెథడ్ అంటారా లేదు మీరు అన్నట్టు సమ్ ప్రాక్టీసెస్ త్రూ ఏమైనా సైలెన్స్ ఉండి అలా చేయమంటారా? లైక్ మీ ఒపీనియన్ చెప్పండి మ్యామ్. కాంబినేషన్, ఎనీ టైం కాంబినేషన్. ఓకే. ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళు చాలా మంది వస్తారు. ఎలా అంటే ఆ ఇలాగా మాకు ఏం తెలియదండి, మాకు మీరే తీసేయాలి అంటారు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు అడగగానే ఇవ్వకూడదు. బికాస్ దే డోంట్ నో వాట్ దేర్ ఆస్కింగ్ ఫర్. ఓకే. సో ఇలాగా ఇప్పుడు మనిషి అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయి లైఫ్ లో. ఒక దాంతో ఉండరు కదా, ఎన్నో ఉంటాయి. ఎన్నో సమస్యలకి ఒకటే పరిష్కారం ఉండదు. ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ వే. అండ్ మేము రేకి అనేది ఇట్స్ బేస్. బట్ వెన్ వీ కమ్ టు 3B we become a channel. We don't become ఏమంటారు ఒక రేకి గ్రాండ్ మాస్టర్ అని మనం వి బికమ్ అ ఛానల్, రేకి ఛానల్. కానీ ఇందులో రేకి ఎనర్జీ మాత్రమే ఫ్లో అవ్వదు. రేకి అంటే డివైన్ ఎనర్జీ అంతే. ఇందులో when we do this we call ourselves as trans mediums by the end of 3B. or ఈ ప్రాసెస్ లో ట్రాన్స్ మీడియంషిప్ లోకి వెళ్ళాలి అంటే వీ డూ లాట్ ఆఫ్ ప్రాక్టీసెస్. ఫస్ట్ ఈస్ ఈ సెషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ బ్లాకేజ్ రిమూవల్ నుంచి స్టార్ట్ అవుతాయి. మన చక్రా బ్లాక్స్ కావచ్చు, ఆరా బ్లాక్స్ కావచ్చు, కోశా బ్లాక్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్లెన్సింగ్. అది మేము చేస్తాము అనే కంటే మేము ఛానల్ చేసినప్పుడు అవి మీకు అయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ ఇస్ టు రీటైన్ దెమ్. మేమేం చెప్తాము, అందుకే ముందు ఇన్నర్ వర్క్ ఎందుకు చేయమంటాము అంటే ఏమీ తెలియని వాళ్ళకు కూడా బ్రెత్ తెలుస్తుంది, ఏమీ తెలియని వాళ్ళకు కూడా ఓంకారం తెలుస్తుంది, వాళ్ళ ఆత్మతో వాళ్ళు ఉండడం తెలుస్తుంది అనేసి ఇది చెప్తాం. తర్వాత నేను ప్రొటెక్టెడ్ గా ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను, ఇది మనకి మనం చెప్పుకోవడం మానేసాం. ఎప్పుడు అది బాగాలేదు, నాకు ఇది బాగాలేదు, నా 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 లైఫ్ లో ఇది లేదు అది లేదు, వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు, ఇది తప్ప. నేను బాగున్నాను నాకు నేను చెప్పుకోవడం మానేస్తే అది వినేవాళ్ళు లేరు, లోపల విట్నెస్ వినట్లా. అందుకని సో ఫస్ట్ లెవెల్ ఈస్ టు క్లెన్స్ అండ్ దెన్ రీటైన్ దట్ క్లెన్సింగ్. తర్వాత సెకండ్ లెవెల్ ఇది ఈ సెషన్ లో అవ్వలేదు, ఓకే సరే. నెక్స్ట్ లెవెల్ లేదు అవ్వలేదు అనేది ఉండదు. ఎందుకంటే ఎనర్జీ ఛానల్ చేసిన తర్వాత అది ఎంత చేయాలో అంత చేస్తుంది. ఇంకొకటి ఏంటి, మీ లైఫ్ ప్లాన్, మీ సోల్ ప్లాన్ ఆర్ మీ ప్రీ బర్త్ ప్లానింగ్, మీరు ఈ పర్టిక్యులర్ లెసన్ ని నేర్చుకోవాలి అని వస్తే ఆ లెసన్ నేను తీసేయలేనే, నేను నా వేలు పెట్టకూడదే అందులో. కానీ ఎప్పుడు నేను రెడీగా వేలు పెడతాను అంటే ఎప్పుడైతే మీరు సాచురేషన్కి వచ్చి ఆ సాచురేషన్ లో ఇంకా నాకు చాలు అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి దేనికైనా వెళ్తారు. కానీ అది ట్రై చేసా ఇది ట్రై చేసా ఇదేంటో చూద్దాం అనుకుంటే ఇలాంటివి వర్క్ అవ్వవు. ఓకే, ఇంకా నాకు చాలు, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళు ఇలాగే వస్తారు, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని. ఓకే, సో అలా వచ్చినప్పుడు వాళ్ళ రెడీనెస్ ఉంటుంది. హీలింగ్ ఇచ్చినప్పుడు అంటే మీకు అప్పుడు వాళ్ళ భాషలోనే చెప్పాలి. ఇప్పుడు ఒక నో వాయిస్ కి ఒకలాగా చెప్తాము, ఒక ట్రైన్డ్ అండ్ ఒక అడ్వాన్స్డ్ వాళ్ళకి ఒక్కొక్కలాగా చెప్తాం కదా. సో అలాగే మాట్లాడతాం అన్నమాట.
మీకు ఇది బాగాలేదండి అంటే నార్మల్ భాషలో చెప్పి వాళ్ళకి క్లెన్సింగ్ చేసినప్పుడు మీ కడుపులో క్లియర్ అయిందండి, మీకు నడుము నొప్పి తగ్గుతుందండి, ఇలాగ చెప్తాం. ఎందుకు అంటే అక్కడ ఆ చక్రాస్ గురించి ఇదే సెకండ్ ట్రైన్డ్ పర్సన్ కి వచ్చేటప్పటికి దిస్ చక్ర ఇస్ క్లెన్స్డ్, ఇలా మాట్లాడతాం. కొంచెం అడ్వాన్స్డ్ పర్సన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఈ ఎనర్జీ బాల, ఈ పెటల్స్ లో ఈ ఎనర్జీ బాల లేదు అంటే ఇక్కడ స్పిరిట్ ఉంది, అక్కడ ఎనర్జీ సరిగ్గా లేదు, యు నీడ్ టు డూ సో అండ్ సో, మేమే కాదు మీరు కూడా చెయ్యాలి అని ఇలాగ చెప్తాం. చెప్పినప్పుడు గైడెన్సెస్ ఉంటాయి. అంటే ఏంటి, మేము ట్రాన్స్ మీడియంస్ గా మారినప్పుడు ఒక్కొక్కసారి పాస్ట్ లైఫ్ కనిపిస్తుంది. ఆకాశిక్ రికార్డ్స్ నుంచే రావచ్చు, మీ స్పిరిట్ గైడ్స్ నుంచే రావచ్చు, మీ డివైన్ మాస్టర్స్ నుంచే రావచ్చు. సో ఒక్కొక్కసారి అవొస్తాయి. సో ఇలాగా మీ ఎప్పుడు వచ్చేది ఏంటి అంటే ఈ ఎస్పీహెచ్ సెషన్స్ లో కానీ ఒక యాన్సిస్టర్ ఎప్పుడు ఉంటారు వాళ్ళతో. మీ యాన్సిస్టర్ ఉన్నారండి, మీరు వాళ్ళు ఇలా చెప్తున్నారు, వాళ్ళు మీ లైఫ్ లో ఇలా 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 జరిగిందట, అది నిజమేనా? ఎందుకంటే ఇది మాకు వ్యాలిడేషన్, మీకు వ్యాలిడేషన్. సో అలాగా మెసేజెస్ ఇవ్వడం కావచ్చు. లేదు ఇంకొంచెం ఫర్దర్ గా వెళ్ళినప్పుడు మిమ్మల్నే ట్రాన్స్ లో పడుకోబెట్టేస్తాం. ఒక్కొక్కసారి షార్ట్ హిప్నోసిస్ అనేది చేస్తాం. పడుకోండి అని చెప్పేసి మీకు ఇప్పుడు పెయిన్ ఎక్కడుంది, ఎన్ఎల్పి కావచ్చు, ఓకే, లేదంటే హిప్నాటిక్ సజెషన్స్ కావచ్చు, ఏవైనా సరే, ఏదైనా సరే మన సబ్ కాన్షియస్ మైండ్ కి అందించాలి. ఇన్పుట్స్ అనేవి సబ్ కాన్షియస్ దాకా వెళ్ళాలి. మీరు ఏ మాస్టర్స్ చెప్పండి, ఏ హీలింగ్స్ చెప్పండి, ఏదైనా చెప్పండి, ఇట్ ఈజ్ రొటేటింగ్ అరౌండ్ సబ్ కాన్షియస్ అండ్ హయ్యర్ కాన్షియస్. వీళ్ళంటే ఎవరు అనేది ఇట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్, వీ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. కానీ ఇది ఇలాగ సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఉండే ప్యాటర్న్సే ఇటు తిప్పి అటు తిప్పి మనకు తెలుసో తెలియకో కర్మ కూడా టు సమ్ ఎక్స్టెంట్ అదే ప్యాటర్న్ కాబట్టి దాని అండర్స్టాండింగ్ ఎంతవరకు ఇవ్వగలమో అది ఇస్తాం. అది ఇచ్చిన తర్వాత ఏ సెషన్ అయినా సరే ఇట్ ఈస్, అది ఎన్ని రకాలుగా ఫార్మాట్ చేసినా ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే యు నీడ్ అన్ ఆన్సర్, యు నీడ్ ఎ సొల్యూషన్, యు నీడ్ హీలింగ్. ఓ నో వాయిస్ అయితే మీరు హీల్ అయ్యారని చెప్తే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ట్రస్ట్ ఇన్ దెమ్. ఒక ట్రైన్డ్ పర్సన్ కి అయితే ది క్వశ్చన్ అంటే సరెండరెన్స్ లెవెల్స్ ని బట్టి రిసెప్షన్ అనేది ఉంటుంది. ఇదేనా మీరు అడిగింది, ఇంకేమైనా అడిగారా? యా అదే మ్యామ్. సో థింగ్ ఏంటంటే యు మీన్ టు సే ఇప్పుడు మీరు అన్న రేకి ఆర్ వాట్ ఎవర్ మీరు చెప్తున్నారు, ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ని ఇట్ విల్ కనెక్ట్ దిస్ పర్టికులర్ సోల్ ఆర్ ఎనర్జీ టు ద సూపర్ కాన్షియస్ ఎనర్జీ, సో that super conscious energy is our divine energy. That is how this will help us like a bridge, so that more energy you can acquire from the superconscious energy dimension or whatever you call, so that we get better clarity వస్తుంది అంటున్నారు. That's అవును it. అవును అవును. ఇది మనం డీప్ డైవ్ వర్క్ షాప్ లో చేద్దాం. మీరు రిజిస్టర్ అయినట్టున్నారు కదా? ఎస్ అదే నేను కొత్త మ్యామ్, ఐఎమ్ న్యూ టు దిస్. అదే నో అందుకే ప్రాబ్లం. 9 o'clock అని ఒక చోట చూసి నేనే లాగిన్ అయ్యాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ నో ఫర్ యువర్. ప్రాబ్లం అండి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇది నేను డీప్ డైవ్ చేస్తాను ఇన్ ది వర్క్ షాప్. ఎందుకంటే ది ఎంటైర్ ఐడియా హౌ వాట్ క్యూఎస్ఐ ఈజ్ అనేది ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ స్పిరిచువల్ హ్యాపెనింగ్స్. సో యూ విల్ అండర్స్టాండ్ దట్. థ్యాంక్ యూ మ్యామ్. నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? 10 అయింది, చెప్పండి. వన్ మోర్ క్వశ్చన్ అయితే. డివైన్ నెంబర్ అనుకుంటాను మ్యామ్. యా ఇంకా అవ్వలేదు. యా ఎస్ మిత్ర. ఇది సెషన్ ఇది అయిన తర్వాత లాస్ట్ లో అడుగుతాను. ఓకే రాజేంద్ర గారు. మేడం ఇప్పుడు నెక్స్ట్ ఈ సెషన్ కి అటెండ్ అవ్వలేకపోతే నెక్స్ట్ సెషన్ ఎప్పుడు అటెండ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది మేడం? ఏంటండి ఈ క్యూఎస్ఐ వర్క్ షాపా? అవునండి అవును, వర్క్ షాప్. యాక్చువల్ గా క్యూఎస్ఐ మేము 2 లెవెల్స్ అండి, ఒకటి బేసిక్ ఒకటి అడ్వాన్స్. బేసిక్ కాదు, లెవెల్ 1 లెవెల్ 2. ఓకే, ఇప్పుడు తెలుగులో చెప్తున్నాను రైట్ నౌ. నెక్స్ట్ టైం ఇంగ్లీష్ లో ఉంటుంది. ఓకే ఓకే, అది ఎప్పుడు ఉంటుంది అనేది ఇంకా ఐ డోంట్ నో అండి ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇది ఏ నెల? జూలై. అవునండి. తెలీదండి, ప్రాబబ్లీ ఈ సంవత్సరంలోనే ఇంకొక లెవెల్ 1 పెడతాను. జస్ట్ ఇంగ్లీష్ లో పెడతాను, ఎందుకంటే ఇంగ్లీష్ అండ్ హిందీ ఈసారి పీపుల్
అడుగుతున్నారు కాబట్టి. ఎందుకంటే మనము ఇప్పుడు ఎక్కువ తెలుగులోనే ఉన్నాము. ఇంగ్లీష్ అండ్ హిందీ వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్. ఇంతకు ముందు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీయే ఉండేది, తెలుగు ఉండేది కాదు అంటిల్ 2 years బ్యాక్. ఇప్పుడు పూర్తిగా తెలుగు ఎక్కువగా ఉన్నాము. సో దే ఆర్ లెఫ్ట్ అవుట్. అందుకని ఐ విల్ డూ ఫర్ దెమ్. ఆ తర్వాత లెవెల్ 2 చేసుకుందాం. ఓకే మేడం, ఇవి కొన్ని పర్టికులర్ డేట్స్ ఇచ్చారు, 7 ప్లస్ అది 8 ఆర్కిటూరియన్ 11. రేకి అండి, ఓకే, హయ్యర్ డైమెన్షనల్ రేకి. ఇప్పుడు 7 కి అటెండ్ అవడానికి ఛాన్స్ లేదు మేడం. 8 కి అట్లా అటెండ్ అవ్వచ్చు. అవడానికి నేను ఏం చేంజ్ చేయొచ్చు? ఏం చేంజ్ దానికి చేయాల్సిన లేదు, నేను చెప్తాను, అప్పుడు మీరు రిజిస్టర్ చేసుకుంటే చాలు. ఓకే మేడం, ఓకే. అది కూడా ఆఫ్లైన్ మేడం, ఆన్లైన్? ఆన్లైనేనండి, ఆర్కిటూరియన్ ఓకే రేకి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. నాగలక్ష్మి గారు, మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయండి? ఇది ఎవరో మెసేజ్ పెట్టారు, ఇది ఆర్కిటూరియన్ రేకి అండి, అనునాకి కాదు. ఓకే, లేక ఆర్కిటూరియన్ రేకి, ఐ విల్ గివ్ యూ ద రిజిస్ట్రేషన్ లింక్స్. ఓకే, డౌట్స్ అయిపోతే యామిత్ర విత్ యూ ఐ విల్ క్లోజ్ దిస్. ఇప్పుడు మామూలుగా మనం లెవెల్ 1 నేర్చుకున్నాము. లెవెల్ 2లో ఇది అటైన్మెంట్ అయిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్కి చేయాలి అని చెప్పని అన్నావు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి చేస్తాము, మరి దూరంగా ఉన్న వాళ్ళకి లైక్ త్రూ ఆన్లైన్ డిస్టెన్స్ విల్ టీచ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. యా, ఓకే. నెక్స్ట్ ఎవరు Hello. అడగండి. Hello. Madam, it's a very excellent program you conducted today. I'm very happy. I felt very blissful day today. I don't know. I థ్యాంక్ was యూ. maroon because the weather, I don't know, but I was listening all the way very quiet and calm. I felt you told me about that my archangel and ఆర్కేంజల్స్. Siddha and Raphael. Really, it was surprising to me. I was not known చాలా to that. ఎనర్జీ But అంకుల్. yeah, I know you through Dr. Sanjay Jain's team. హీ ఈజ్ మై I రేకి never టీచర్. attended your yeah, I never attended your classes, but I was through online WhatsApp. I'm always listening to you. I'm very happy to join whenever I థ్యాంక్ get యూ, the time. థ్యాంಕ್ యూ అంకుల్. ఐ ತುಂಬಾ ಡಿಡ್ ತುಂಬಾ ನಾಟ್ ಡೂ ಎನಿ. ಚೆನ್ನಾಗಿತ್ತು ಪ್ರೋಗ್ರಾಮ್. ಇವತ್ತು ಮೆಡಿಟೇಷನ್ ತುಂಬ ಇಲ್ವಾ? ಇಲ್ಲ ಅದೇ ಹೇಳಿದ್ದು, ಮೊನ್ನೆ ಮಾಡಿದ್ರಿ, ತುಂಬಾ ಮೊನ್ನೆ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಮಾಡಿದ್ನಲ್ವಾ? ಮೊನ್ನೆ ಮಾಡಿದ್ದು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು. ನೀವು ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಬಂದಾಗ ಐ ವಾಂಟ್ ಟು ನಾನು ನಿಮ್ನ ಮೀಟ್ ಮಾಡ್ಬೇಕಂತ ಆಸೆ ಆಗಿದೆ. ಯಾವಾಗ ಓಕೆ ಬರ್ತೀರಾ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ಗೆ ಹೇಳಿ. ಓಕೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು ಪ್ರೋಗ್ರಾಮ್. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಡಮ್. ಥ್ಯಾಂಕ್ ಮೈ ಸಲ್ಯೂಟ್ ಯು. Yes, one last question I can take and then we'll close. Go ahead. Who wants to go ahead? Pranay, Rajendra, Harish, Nagalakshmi. All your 4 hands are raised. Pranay garu. మేడం గారు, నేను అడుగుదాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు అంటే నాకు రేకి హీలింగ్ అనేది విన్నా కానీ ఐఎమ్ నాట్ అంత సుపరిచితం కాదు. అయితే అంతకన్నా ముందు ఇప్పుడు మీరు అనే పద్ధతులన్నీ సపోజ్ మేము మంత్రం జపం చేసుకుంటా, సపోజ్ ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు అఫర్మేషన్ చేసి అది దారబోసినప్పుడు అక్కడ సొల్యూషన్ రావడం అనేది చూసాము, ఒకటోది. రెండోది హోమాలు చేసి దాన్ని క్యూర్ చేసాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సోల్ ట్రావెలింగ్, సమ్ టైమ్స్ నాకు ఆ అనుభవం జరిగింది, తర్వాత అది బ్లాక్ అయిపోయింది. అయితే మళ్ళా ఇన్స్టిట్యూషన్స్ రావడము, తెలియడము జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మీరు చెప్పే సబ్జెక్ట్ లో మీ పోర్టల్ అంటే మీ వెబ్సైట్ లో చూసినప్పుడు అన్ని అంటే ఇప్పుడు మీరు రేకి హీలింగ్ అని కానీ పోర్టల్స్ అని కానీ ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే భాష మారింది అంతే. సో నాకేంటంటే ఈ థర్డ్ ఐ ఓపెన్ అన్నది అని కానీ, లేకపోతే నా సౌల్ కనెక్షన్ అనేది కానీ ఎనేబుల్ అంటే ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడం రావాలి అనేది నా కన్సర్న్. సో ఎట్లా రిలేట్ చేసుకోవాలండి? ఇప్పుడు నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉండి ఇటు నుంచి ఇటు రావాలన్నప్పుడు, సో హౌ ఐ హావ్ టు రిలేట్ దీస్ టూ రెండు థింగ్స్? ఒకటే అండి, ఓకే, రెండు ఒకటే. ఇప్పుడు నేను రోజు దీపం పెడతా. ఓకే అండి. రోజు దీపం పెట్టినప్పుడు నేను నా ప్రాక్టీస్, నా సాధన నేను చేసుకుంటా. అందులో మంత్రం ఉంటుంది, జపం ఉంటుంది, నా గురువుని పిలుచుకుంటా, అన్ని ఉంటాయి. ఓకే ఓకే, అంటే అది నా ప్రాక్టీస్. ఓకే, అందులో ఓకే ఏంటి అంటే దట్ ఈజ్ మై అపాయింట్మెంట్ విత్ గాడ్. ఓకే రోజు నేను ఆయనతో కూర్చొని సో అండ్ సో అని మాట్లాడుకుంటా. నా లైఫ్ కావచ్చు, స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ గురించి అయినా కావచ్చు. సో Okay. దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ డిస్కనెక్టెడ్ విత్ ఎనీథింగ్ ఎల్స్.
అంటే ఏంటంటే ఇవి ఎప్పుడైతే సెపరేషన్ కాన్షియస్నెస్ లో ఉంటామో, ద్వైతం అద్వైతం, ఓకే. ఓకే, ద్వైతం అద్వైతం, సెపరేషన్ కరెక్ట్. యూనిటీ కాన్షియస్నెస్ కరెక్ట్. ఉన్నదే ఇంగ్లీష్ లో చెప్తున్నారు, అంతకు మించి ఏం లేదు, అవును. ఉన్నదే, కొత్తగా ఏం తేవట్లేదు. అవును మేడం. ఓకే, ఇప్పుడు అవును. ఒకప్పుడు ఏంటి అవును. అంటే ముందు ముందు ఎవరికి ఏమీ తెలియనప్పుడు వీళ్ళని భగవంతుడికి దగ్గరగా చేయాలని, ఇది డిసిప్లిన్ అన్నమాట. తంత్ర ఇస్ నథింగ్ బట్ డిసిప్లిన్. సో ఇది మీరు కూర్చోండి, ఈ పనులు చేయండి అని చెప్పారు. అంటే ఏం చెప్పారు? మీరు రోజు దీపం పెట్టండి, మీరు రోజు అగరవత్తులు వెలిగించండి. ముందు దీపం పెట్టండి, తర్వాత పువ్వులు పెట్టండి, బొట్టు పెట్టండి, అగరవత్తులు వెలిగించండి, ఒక పద్ధతి ఉంది దానికి. తర్వాత ప్రసాదం పెట్టండి, చివరికి హారతి ఇవ్వండి. ఇదేంటి? ఒక సైకిల్. కరెక్ట్. దీనికి అలవాటు పడతారు ఫస్ట్. తర్వాత దే స్టార్ట్ క్రియేటింగ్ ద కనెక్ట్ విత్ గాడ్. మీరు ఎంతో మందిని చూసుంటారు, మన పేరెంట్స్ ని. అవును మేడం. ఏమీ తెలియకపోయినా మదర్స్ కూర్చుని గంటలు గంటలు మాట్లాడతారు దేవుడితో. అవునండి. స్తోత్రాలు కరెక్ట్. చదివేస్తారు, అన్నీ అయిపోతాయి, కానీ మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? దే క్రియేటెడ్ అ పర్సనల్ కనెక్ట్. ఓకే. అది అయింది. కొన్నాళ్ళకి దేవుడు వినట్లేదు, నేను పిలిస్తే పలకట్లేదు, ఇప్పుడు ఇంకో రకంగా ప్రయోగం చేద్దాం అంటారు. ఏం చేస్తారు? ఎవరైనా మంత్రం ఇస్తారా అని వెతుకుతారు. ఓకే, మంత్ర సాధన చేస్తారు. అంటే ఏంటంటే ఏం లేదు, ఒక స్టెప్ ఎక్కువ, ఇంకొంచెం దగ్గరగా. ఓకే, ఓకే. మంత్ర సాధన చేస్తే ఏమవుతుంది? మీరు ఎనర్జీని పెంచుకుంటారు. ఇప్పుడు నా దగ్గర ఒక బకెట్ ఉందంటే ఇంకో 2 బాటిల్స్ నా మంత్ర సాధన ద్వారా వచ్చిన ఎనర్జీ. సో మీరు మీ ఓకే. బకెట్ లోంచి తీయట్లా, ఇందులోంచి ధార పోస్తున్నారు. అవును మేడం. ఓకే, అక్కడ వాళ్ళకి పని అవుతుంది, యు ఆర్ హ్యాపీ. ఇదొక విధి, ఇదొక పద్ధతి, ఇది కూడా ఒక హీలింగ్ విధానమే కదా. అవునండి. రేకి అంటే ఇదే కదా, ఓకే. ఇలాగే చేస్తారు. రేకి అంటే అంటే మామూలుగా ట్రెడిషనల్ రేకి, రేకి మాస్టర్సే వాళ్ళ ఎనర్జీనే ఇస్తారు జనరల్ గా. ఓకే. ఓకే, ఓకే. ఇప్పుడు ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం. మీరు ఈ వీళ్ళని చూడొచ్చు, సాయిబాబాని చూడొచ్చు, లేదంటే రమణ మహర్షిని చూడొచ్చు, లేదంటే పరమహంస, ఈయనెవరు, శారదాదేవి, ఎవరు? శారదాదేవి వాళ్ళని చూడొచ్చు, రామకృష్ణ రామకృష్ణ పరమహంస అని రామకృష్ణ చూడొచ్చు. పరమహంస. వీళ్ళందరూ ఏం చేశారు? పర్ఫామ్ చేసింది రేకినే, ఓకే, అడ్వాన్స్ లెవెల్స్. కానీ ఏం చేశారు? వాళ్ళు వాళ్ళ ఎనర్జీతో వర్క్ చేశారు. వాళ్ళు యూనివర్స్ తోటి ఓకే. కనెక్టెడ్ గా ఉన్న వాళ్ళ ఎనర్జీతో వర్క్ చేశారు. ఎందుకంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ సోల్ ఎవల్యూషన్ డిఫరెంట్. వాళ్ళు ట్రాన్స్డెంటల్ సోల్స్. వాళ్ళకి ఈ లైఫ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎందుకు వచ్చి లైఫ్ తీసుకున్నారు? ఇది ఇలా జరుగుతుంది, దీన్ని ఇలా బతకాలి, ఒక హీలర్ ఇలా ఉండాలి, లేదంటే ఒక భగవంతుడితో కనెక్ట్ ఇలాగా క్రియేట్ చేసుకోవాలి అని చూపిస్తూ వాళ్ళు ఎదుగుతూ వాళ్ళతో పాటు ఇంతమందిని పట్టుకొని తీసుకెళ్ళడానికి వస్తారు అలాంటి వాళ్ళు ఓకే. కదా. సో అలాంటి వాళ్ళు ఇలాగా వాళ్ళ ఎనర్జీని ధారపోస్తారు. నెక్స్ట్ ఓకే. లెవెల్ ఏంటి? సరే ఇవన్నీ అయిపోయాయి, పూజ అయిపోయింది, మంత్రం అయిపోయింది, జపం అయిపోయింది, ఇప్పుడు ఏంటి? చివరికి ఏం జరుగుతోంది? అవన్నీ చేస్తూ ఉంటే మెడిటేషన్ లోకి వెళ్తున్నారు, ధ్యానం. ఓకే, ఇదేంటి? మనకి ఈ లాడర్ ఉందే, పతంజలి 7 ఫోల్డ్ పాత్, ఏముంది? అవును మేడం. చివరికి ఏంటి? సమాధి. సమాధి. మనకి ఐడియల్ టార్గెట్ ఏంటి? సమాధి. సమాధి. కరెక్ట్. ఎక్స్పీరియన్సెస్ వస్తాయి మెడిటేషన్స్ లో. అంటే మీకేంటి అంటే ఫస్ట్ ధ్యానం అయినా ఏదైనా సరే కూర్చున్నాక ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మనతో మనం ఉండడానికి చేస్తున్నాం. బయట ప్రాసెస్లు ఇవన్నీ. జపం అనేది లోపల జరగాలి. ముందేం చేస్తారు? నోట్తో బయటకి చదువుతారు, స్తోత్రాలు చదువుతారు, బయటకు గట్టిగా చదువుతారు. ఎందుకంటే ఇట్ క్లెన్సెస్ యువర్ ఎనర్జీ, ఇట్ క్లెన్సెస్ యువర్ స్పేస్, ఆ వైబ్రేషన్ ఒక లెవెల్ ఆఫ్ గ్రౌండింగ్ ని క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారు? సైలెంట్ గా చదువుతారు. ఎనర్జీ అయిపోయింది, సైలెంట్ గా చదువుతారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఎప్పుడు ఆగిపోయిందో మంత్రం తెలియదు, ఆ ఎనర్జీలో ఒకటైపోతారు.
అప్పుడేమవుతాయి, మీ కాన్షియస్, మీ సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ ఒకటే లైన్ లోకి వచ్చేస్తాయి. కరెక్ట్. అలా లైన్ లోకి వచ్చినప్పుడు మీకు ఏం ఓపెన్ అవుతాయి, ఎక్స్పీరియన్సెస్ ఓపెన్ అవుతాయి. ఓకే. ఎక్స్పీరియన్సెస్ ఓపెన్ అయినప్పుడు అప్పుడే యూనో నేను ధ్యానం చేశాను, భగవంతుని చూశాను, వాళ్ళని చూశాను, వీళ్ళని చూశాను, ఇవన్నీ చెప్తాను. ఓకే. ఎండ్ ఆఫ్ డే ఎవరు ఏం చేసినా చివరికి కావాల్సింది ఏంటి, సమాధి. ఈ భగవంతుణ్ణి చూశాను, ఇవన్నీ చూశాను, ఇవన్నీ కూడా అడ్డంకులే. ఎందుకు, ఓకే. ఈ ద్వైతంలో నుంచి మనం అద్వైతంలోకి వెళ్తున్నాం, సెపరేషన్ కాన్షియస్నెస్ లో నుంచి యూనిటీలోకి వెళ్తున్నాం. చివరికి మీరు కరెక్ట్. తెలుసుకోవాల్సింది ఏంటి, మనందరం తెలుసుకోవాల్సింది ఏంటి, మనమే a God. We are the sparks of God, the essence of God. God and ఓకే. us are not separate అని తెలుసుకోవడానికే ఇంత కష్టపడుతున్నాం. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇలాగా ఫ్యామిలీలో ఇందులో ఉండి కష్టపడుతున్నాం. ఋషులు ముళ్ళు ఏం చేస్తారు, అన్ని వదిలేసి వెళ్ళి కష్టపడతారు. అందరు చేసేది ఒకటే, ఎందుకు చేస్తున్నారు, టు అటైన్ దట్ లాస్ట్ స్టేట్. కరెక్ట్. గాట్ ఇట్. ఓకే, అర్థమైందా? ఓకే. అమ్మ బోల్డ్ ఓకే. క్లాస్ గాట్ ఇట్. అయిపోయిందండి, ఇంకా చాలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే. నో ప్రాబ్లం అండి, ఐ హోప్ ఇట్ హెల్ప్.